నాకు తెలుసండి. ఒక ముగ్గురు మగోళ్ళకి పోటీ వచ్చిందంటండి. ఒకడన్నాడంట, "నాకేమి నేను 500 సంపాదించేవాడిని" అని అన్నాడంట. ఇంకొకడన్నాడంట, "ఒరేయ్! నాకేమి నేను 300 సంపాదించేవాడిని" అని అన్నాడంట. ఇంకొకడన్నాడంట, "అరే! మీ ఇద్దరు ఆపండ్రా, నేను రూ. 1000 సంపాదించేవాడిని. నాకేమి రోజుకి నేను రూ. 1000 సంపాదిస్తానురా" అని వాడు మీసం తిప్పాడంట వీళ్ళిద్దరి దగ్గర. అయితే ఈ 300 సంపాదించేవాడు మడసంగా ఇంటికి తీసుకెళ్ళి పెళ్ళాం చేతిలో 300 పెడుతున్నాడంట. 500 సంపాదించేవాడు రూ. 10 పెళ్ళానికి పువ్వులు కొనుక్కొని పిల్లలిద్దరికి స్వీట్లు కాయలు తీసుకొని ఒక రూ. 50కి రూ. 450 పెళ్ళాం చేతిలో పెడుతున్నాడంట. అదే ఈ రూ. 1000 సంపాదించేవాడంట రూ. 200 ముందు వాడు తాగితే పక్కనోడికి రూ. 400 ముందు పోపిస్తున్నాడంట. రూ. 600 వీడు బయట అవగొడితే 400 కనీసం తీసుకెళ్ళి పెళ్ళానికి ఇస్తున్నాడంట. ఆ పెళ్ళానికి ఇచ్చి కూడా ప్రశాంతంగా ఉండడంట. తాగి ఆమెను కొట్టను తిట్టను, వాడు ప్రశాంతంగా అన్నం తినకుండా పొనుకోను. ఈ రూ. 500 తీసుకెళ్ళినోడు పెళ్ళాం పిల్లలతోటి ప్రశాంతంగా అన్నం తిని పొనుకుంటాడంట. 300 తీసుకెళ్ళినోడు కూడా ప్రశాంతంగా ఉండి వాడు అన్నం తిని గుండె మీద చేసుకొని నిద్రపోతాడంట. మరుసటి రోజు పనికి వెళ్తాడంట. కానీ ఇందులో ఎవరు మనశ్శాంతిగా లేనిది? డబ్బు ఎంత సంపాదిస్తున్నాం అని కాదండి, మనశ్శాంతిగా ఎవరు ఉంటున్నారా లేదా అన్నది ఆలోచించుకోవాలి. నాకు కామెంట్లో చెప్పండి.